గారు యు ఆర్ సన్ ఆఫ్ ద సాయిల్. మీకు తెలుసు, మీరు కూడా గుంటూరు జిల్లాయే. 95% ఇచ్చినప్పుడు ఈ 5% ఎందుకు పట్టించుకోవాలనేది తెలుగుదేశం ప్రశ్న. 95% ఇచ్చినట్టు మీ దగ్గర మీరు అక్కడ చాలా విస్తారంగా తిరిగారు కదా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో. పైగా మీరు యూఆర్ జస్ట్ అబౌటింగ్ ద క్యాపిటల్, సిట్టింగ్ అబౌటింగ్ ద క్యాపిటల్, గుంటూరులోనే ఉంటారు. ఆ 95% ఎవరంటే ఆ 14 గ్రామాల్లో 95% ఇచ్చేశారు అని ఆయన చెబుతున్నారు. అది మీరు చూసారా? సార్ వంశీకృష్ణ గారు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో మీ కార్యకర్తలను వేలాది మందిని నిర్బంధాలకు గురి చేస్తే మీలాంటి 10 మంది మాత్రమే కదా బయటకు వచ్చింది. సో 10 మంది బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు, పత్రికలకు ఎక్కారు, మీడియాకి ఎక్కారు, ఇంకా పోరాడారు. రైతులు కొద్ది మందే వచ్చారంటే ఎక్కువ మంది రాలేరండి. భయం ఉంటుంది వాళ్ళకి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి రాగలరా? వచ్చి బతకగలరా వాళ్ళు? అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే వచ్చేది కొద్ది మంది వాయిస్ అయినా ఎక్కువ మంది నిరసన అనేది వాళ్ళ ద్వారా వెల్లడవుతుంది ప్రభుత్వానికి. అదే గ్రహించాలి. కానీ అందరు రాలేదు కదా అంటే ఎట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం అందరం చూస్తా ఉన్నాం, ఇక్కడ 34,000 ఎకరాలకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల మీద ఏ ఒక్కళ్ళైనా సంతోషంగా ఉన్నారా? ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ భూములు అమ్ముకోవాలన్నా, వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా ఆ భూములు అమ్ముకునే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్నో, లేకపోతే మన రాష్ట్రానికి రాజధాని రావాలనో ఒక మంచి కార్యక్రమానికే వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకి ఆ విధమైన లబ్ధి కలిగిందా? లబ్ధి అనేది తీసేయండి. అసలు వాళ్ళ భూములు వాళ్ళ మీద దాని ఆధిపత్యం అన్న ఉందా? పోనీ వాళ్ళ భూములు తీసుకొచ్చింది ఎవరు సార్? సార్ ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? ఎవరు తీసుకొచ్చారనే కదా సార్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ మనం ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. ఆ 34,000 ఎకరాలకు సంబంధించి మనం ఇవ్వగలిగామా? ఇవ్వకుండా మళ్ళీ మనం 44,000 ఎకరాలు వెళ్తా ఉంటే వాళ్ళని చూసి మోడల్గా వీళ్ళు ఏమనుకుంటారు? సో ఆ భయాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళు పొన్నెకల్లులో మాత్రమే తిరగబడ్డారు, మిగతా అందరూ కూడా సంతోషంగా ఇస్తున్నారని అనుకోవద్దు. ఇప్పుడు తాడేపల్లిలో వెళ్తే మనకి అక్కడ ఏం చేసాం? వాళ్ళ భూములు ఇవ్వమంటే గ్రీన్ జోన్ పెట్టాం కదా. అక్కడ తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో గ్రీన్ జోన్ పెట్టి వాళ్ళ అమ్మనీయకుండా చేశాం కదా. సో రైతులు అనేది, నేననేది ఏంటంటే, రైతులు వాళ్ళ భూముల మీద, మన ఇంట్లో మన భూమి, మన ఇంటి మీద మనం ఎట్లా ఇది కోరుకుంటామో, హక్కు కోరుకుంటామో, వాళ్ళు వాళ్ళ జీవనాధారం మీద హక్కు కోరుకుంటారండి. కొద్ది మందే వచ్చారనేది ఎట్లా అంటాం? గతంలో ఇచ్చిన 34,000 ఎకరాలకు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఆ 3 రాజధానులు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేశారు. మరి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసి మీరు 44,000 ఎకరాలకు బయలుదేరండి. అది మంచిది కదా. ఇప్పుడు కరేడే ఉంది. గతంలో లోకేష్ గారు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా సిబిఐ డిమాండ్ కూడా చేశారు ఇండోసోల్ మీద, జగన్మోహన్ రెడ్డి గారు బినామీ అని చెప్పేసి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. కరేడు భూముల విషయంలో అందరూ కుమ్మక్కైపోతే ఇక రైతులకు దిక్కెవరు చెప్పండి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆ భూములు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు ఆ భూములు కాదు ఈ భూములు ఇచ్చారని. ఓకే, అసలు ఏ భూములైనా సరే రైతులకు అన్యాయం జరిగితే ఒప్పుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఇండోసోల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వగలరా? మీరు పొన్నెకల్లు గ్రామ రైతులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడగలరా? రైతులు జీవనాధారం అనేది ప్రధానం అండి. వాళ్ళకి వాళ్ళ ఉపాధి, వాళ్ళు ఏదో భూమిని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతా ఉంటారు భూమిని నమ్ముకొని బతుకుతాం, మేము ఎప్పుడు అన్యాయం చేయమని. ఇక్కడ ఏం చేస్తాం సార్? అదే కదా చెప్తా ఉన్నాం, అన్యాయం చెయ్యం, అన్యాయం చెయ్యం. మేము అదే చెప్తా ఉన్నాం, అన్యాయం చెయ్యం. నేననేది కొంతమందే వచ్చారంటే దానికి చెప్తున్నాను సార్. కొంతమందే వస్తారు. నేను కొంతమందే వచ్చారని అనలేదు మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు ఒక 5% నిరసనలు ఉన్నాయని అన్నా. మస్తాన్ రావు గారు ఆగండి. ఒక 5% నిరసనలు ఉన్నాయని అన్నాను నేను. ఒక 5% నిరసనలు ఉన్నాయి. దానికి వాసుదేవన్ గారు అన్నారు ఏమన్నారంటే, మరి ఎవరైతే స్పష్టంగా ఇచ్చారో అని చూపించమన్నారు. మాకు టైం ఇవ్వండి, చూపిస్తాం. సరే, ఆయన టైం అడుగుతున్నారు కదా మస్తాన్ రావు గారు. బండారు వంశీకృష్ణ గారు టైం, ఆయన చాలా జనైన్గా అడిగారు, టైం అడిగారు. వీ నీడ్ టు, ఆయన ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడే, మనమేం టైం ఏం పెట్టద్దు. ఆయన ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే అవి కూడా మనం చూపిద్దాం వాళ్ళు. అంతేగాని దీంట్లో ఇక్కడ వాదులాట అనవసరం. ఆయన ఎలాగో ఇస్తానన్నారు, ఆయన డినై చేయలేదు కదా, ఇస్తానన్నారు. లెట్ హిమ్ టేక్ 2 days 3 days టైం తీసుకొనియండి. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటే అట్టాకు ఫోన్ చేస్తారో ఆయన, అప్పుడు మనం కూర్చుందాం, మాట్లాడదాం, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ పేర్లు కూడా చూపిద్దాం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అండ్ రెండోది మస్తాన్ రావు గారు, రెండోది కరేడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతకీ ఎవరండి ఆ సూర్యాభా ఎవరండి?
హఠాత్తుగా తెర మీదకి వచ్చేసాడు. మీకు ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు మంత్రులు అండి, పేర్లు అనవసరం, అందరికీ తెలిసిందే. వాళ్ళు హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఈ దందాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళకున్న, ఇప్పుడు మీరు చదివిన పత్రిక వాళ్ళకున్న కన్సర్న్. నిజంగా కూడా వాళ్ళు అక్కడ కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నారు, తప్పేం లేదు. వాళ్ళకి ఎక్కడ ఉంటే తప్పేంటి, వాళ్ళ కార్యాలయాలు ఉంటే, కానీ వాటిని దీనికోసం వినియోగిస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. అందులో నిజం ఉంటుందా? ఆ కంప్యూటర్ డెస్క్టాప్ల కొనుగోలులో 50 కోట్లు ఏంటండి? అవన్నీ అక్కడే చేసుకోవచ్చు కదా, హైదరాబాద్ దాకా రావటం దీనికి ఏమైనా చేసుకుంటే వీళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టు అవట్లా? ఖచ్చితంగా దీని మీద వెంటనే స్పందించాల్సింది. ఎందుకంటే కూటమి సర్కార్ మీద డైరెక్ట్ బ్యానర్ ఐటమ్స్ ఇస్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతి జరగలేదు, లేదా పలానా మంత్రులు ఈ విధంగా చేయలేదు, మా దృష్టికి వచ్చింది, మా మీద బుర్ర జల్లుతున్నారన్న ఒక ఖండన ఇవ్వాలి. లేదు అది నిజమే, ఆ మంత్రుల మీద చర్య తీసుకుంటామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సిఎస్ఓ లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇప్పుడు డెస్క్టాప్లు కొనుగోలు చేస్తా ఉన్నారు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేది అనుకోని పత్రికే అంటారు. నేను అనేది ఏంటంటే కొంత వాళ్ళకి సజెషనబుల్గా చెప్తా ఉంటారు కాబట్టి ఆ పత్రికలోనే వస్తున్నప్పుడు నిన్న ఒక ఐటమ్ వచ్చింది, ఇవాళ ఒక ఐటమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అట్లాంటిది ఏమి జరగట్లేదు, మా దాంట్లో మా ప్రభుత్వంలో అలాంటి వైట్ పేపర్ లాగా ఉంటుంది, అట్లాంటి ఆరోపణలు చేసిన పత్రిక మీదన్నా పరువు నష్టం దావా వేస్తామని చెప్పాలి, లేదంటే ఆ మంత్రి మీదన్నా యాక్షన్ తీసుకోవాలి. రెండింటిలో చెప్పాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఆ మంత్రి పేరు ఇంకోటో ఉదహరించామనుకోండి, మన మీద వేస్తారు తప్పితే వాళ్ళు ఆ పత్రిక మీద మనం చూస్తా ఉన్నాం కొన్ని అంశాల్లో, ఆ పత్రికలో వచ్చిన వాటి మీద మనం మాట్లాడినా కూడా మళ్ళీ యువతల వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కానీ ఆ పత్రిక మీద యాక్షన్ ఉండదు. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఆ మంత్రులు ఎవరైతే దుర్వినియోగం చేశారో ప్రజాధనాన్ని అదన్నా వెనక్కి తెప్పించాలి. లేదు అలాంటిది ఏమీ జరగట్లేదు, మా ప్రభుత్వంలో క్లియర్గా ఉంది, పారదర్శకంగా ఉందని చెప్పాలి. అది సరే, మీరు ఇప్పుడు అడుగుతున్నారు, వాళ్ళ మాజీ మంత్రులు ఇంతవరకు బయట పెట్టట్లేదు. రోజా గారిది ఇంతవరకు బయట పెట్టలే, 100 కోట్లు అన్నారు, అదే ఆడుదాం ఆంధ్ర అని, దానికోసం వెయిటింగ్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దానికోసం వెయిటింగ్. అసలు గొడవ మొదలైంది ఆయన దగ్గర. మీకు ఆ విషయం తెలుసా? సీదర్షిప్ సిట్ ఆఫీసర్ ఆయన రిపోర్టెడ్లీ టెండర్డ్ హిస్ రిజిగ్నేషన్. డీజీపీ గారు పిలిచి, బాబు వద్దయా మీరు సెలవు పెట్టాలండి అని చెబితే ఆయన సెలవు పెట్టి వెళ్ళారు. ఏమని? గవర్నమెంట్ అడిగింది ఆయనకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని. ఎట్లా రాస్తాడు? అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం అక్కడేంటి, చెక్ పోస్టులు దాటి లోపలికి వచ్చిన తర్వాత కస్టమ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందండి. అది మెడ్రాస్ నుంచి, చెన్నై నుంచి వచ్చిన కస్టమ్స్ కమిషనర్ నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు, మీరేం చేసుకున్నా అవినీతులు అక్రమాలు అలాంటివి ఉన్నాయంటే చెక్ పోస్ట్ దగ్గర బయట ఆపేయండి, లోపలికి వచ్చిన తర్వాత దిస్ అవర్ జ్యూరిస్డిక్షన్, మీరు యూ కెనాట్ ఇంటర్వ్యూన్. అండ్ రెండోది, షిప్ 12 నాటికల్ మైల్స్ అవతల ఉంది. 12 నాటికల్ మైల్స్ వరకే మీకు జిల్లా అడ్మినిస్ట్రేషన్కే, దట్ టు విత్ ద కన్సెంట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ పోర్ట్ అథారిటీస్ దే హ్యావ్ టు గో. 12 నాటికల్ మైల్స్ దాటితే 12 నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా షిప్ కంట్రోల్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కంట్రోల్లో ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ దాటితే అంతర్జాతీయ జలాలు. ఇవన్నీ తెలిసాయి కాబట్టి అవే రాశాడు ఆయన రిపోర్ట్లో. ఇంతకు మించి రాయడానికి ఏం లేదు. అవినీతి అక్రమం జరిగింది, ఇది స్మగ్లింగ్ బియ్యం అంటే ఆయన స్మగ్లింగ్ బియ్యం అయి ఉండొచ్చు కాక, బట్ ఆయన దగ్గరున్న ఎవిడెన్స్ ప్రకారమే పోతారండి వాళ్ళు. ఒత్తిడి చేశారు, సిద్ధార్థ గౌస్ని ఒత్తిడి చేశారు. ఇదంతా పెద్ద రప్చర్ అవుతుంది అక్కడ. సార్ ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆ లోపలికి వెళ్ళటం మీద కూడా వివాదం ఉంది. కొద్దిసేపటి వరకు అనుమతులు ఇచ్చేదాకా ఆయన కూడా లోపలికి అలౌ చేయలేదు. సో నేనేదేంటంటే ఈ పౌర సరఫరాల శాఖకి సంబంధించి మొత్తం అందరికీ తెలుసు, ఎక్కడెక్కడ బియ్యం కొనుగోలు చేస్తా ఉన్నారు, ఎన్ని వేల లారీలు వస్తా ఉన్నాయి అనేది తెలుసు. అవి బిఫోర్ ది కస్టమ్స్ వాళ్ళకి వెళ్లే ముందే వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ప్రతి జిల్లాలో ఈ విధంగా ఈవెన్ పౌర సరఫరాల పోస్టులకు సంబంధించి, అధికారుల పోస్టులకు సంబంధించి కూడా వేలంపాటలు జరిగే స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఇప్పుడు 1 year అవుతుంది. మరి వీళ్ళు ఏ మేరకు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు? జిల్లా పౌర సరఫరాల అధికారులు అంతకుముందు వాళ్ళు చేసిన పని గతంలో వైఎస్ఆర్సీపీలో చేశారని అనుకుందాం. అప్పుడు వాళ్ళ మీద అట్లా అవినీతికి పాల్పడే వాళ్ళ మీద, లేకపోతే రేషన్ మాఫియాకి పాల్పడే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు వారు ఎటువంటి చర్యలు లేవు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కింగ్ పిన్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారే పదే చెప్పారు, ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, కాకినాడ వెళ్ళి సవాల్ కూడా చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీరు అన్నట్టు రోజా గారి మీద, లేకపోతే జోగి రమేష్ గారి మీద, వీళ్ళందరి మీద అనేక రకాలైన అవినీతి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఆరోపణలు వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ వాళ్ళని అరెస్ట్ చేయడంలో కానీ ఘోరంగా వైఫల్యం చెందారని చెప్పొచ్చు. అంటే కేవలం రాజకీయ బురద కోసమే ఈ ఆరోపణలు చేశారా అనేది ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి. రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర, వెంకటరెడ్డి గారు, మీ హయాంలో ఐపీఎస్లు అన్ని మరకలు అంటించుకొని జైల్లోకి వెళ్ళి చివరికి బెయిళ్ల మీద బయటకు రావాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఈ ఒత్తిడి తట్టుకోలేక, అంటే మీరు ఐఏఎస్ని ఐపీఎస్ని మీ 2 పార్టీలు రాష్ట్రంలో బతకనివా, ఉద్యోగాలు చేసుకునియారా?